గురువుగారు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారికి మనందరి తరఫున కూడా శుభ స్వాగతం పలుకుతూ వారిని ఉచితాసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పత్రీగ్రామ సముద్భూతం ద్వారకామాయువాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. విషయం కూడా గంభీరమైంది కాబట్టి, యోగ వాసిష్టం కాబట్టి మనం మనసు పెట్టి శ్రద్ధగా గనక గురువుగారు చెప్పింది వింటే దాన్ని పట్టుకుంటే మనకి ప్రయోజనం చేకూరుతుంది. మనం ఇంత దూరం నుంచి శ్రమపడి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఫలితం లభిస్తుంది. గురువుగారి ప్రవచనాలు మన ఆలయంలో ఏర్పాటు చేయాలని వారిని కోరగానే వారు మనకి చెప్పిన తారీఖులు 15, 16, 17 అది గురువుగారి నిర్ణయం. మరి బాబా నిర్ణయం అయి ఉంటుంది. బాబా వారి చేత ఈ తారీఖులు చెప్పుంటారు. చక్కగా 15, 16, 17 3 రోజులు ఎలా కుదిరినాయంటే ఎంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మనకి ఆ వర్షాలు ఇబ్బంది పెట్టట్లే, మనకి ఇబ్బంది పెట్టకుండా పడుతున్నాయి. అదొక విశేషం. అయితే గురువుగారు మన గుళ్ళో ప్రవచనం మొదలుపెట్టిన మొదటి రోజు 15వ తారీఖు అబ్దుల్ కలాం జయంతి. 15వ తారీఖు. మరి అబ్దుల్ కలాం కూడా యోగే కదమ్మా. ఈరోజు ముగింపు రోజు గురువారం కావటం, మరి సద్గురు సాయినాథుని సన్నిధిలో మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు ఈరోజు ప్రవచనం చివరి రోజు కావటం మరొక విశేషం. మరి కాకతాళేమో మరి గురువు గారికి అది స్ఫురించిందో తెలియదు కానీ ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఈ 3 రోజులు వాల్మీకి రచించినటువంటి రామాయణం నుంచి మనం యోగ వాసిష్టం ఎలా అయితే తెలుసుకుంటున్నామో ఆ వాల్మీకి జయంతి ఈరోజు కావటం ఇది ఎంతో విశేషం. మనందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఆ భాగ్యం మనకి సాయినాథుని వలన గురువుగారి వలన మనకి లభించింది. హైదరాబాద్ బాగంబర్పేటలోని షిరిడీ సాయి ఆలయంలో జరుగుతూ ఉన్న యోగ వాసిష్టం మీద జరుగుతూ ఉన్న ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఆర్ద్రత్వపూర్ణ నయనాశ్రయ బాష్పబిందూన్ అమ్మ ఆర్ద్రత్వపూర్ణ నయనాశ్రయ బాష్పబిందూన్ శీర్షేభిషించయ భవాంతరబంధ సింధూన్. ఆర్ద్రత్వపూర్ణ నయనాశ్రయ బాష్పబిందూన్ శీర్షేభిషించయ భవాంతరబంధ సింధూన్. దాస్యంతు తే హృదయగమ్య రసార్ద్రభావాన్ దాస్యంతు తే హృదయగమ్య రసార్ద్రభావాన్ మాతృత్వ సంస్కృత ఝరీ పరిపూతలోకాన్ మాతృత్వ సంస్కృత ఝరీ పరిపూతలోకాన్ దాస్యంతు తే. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో హాలుడు అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన్ని తెలుగు రాజుగా పేర్కొంటారు. తెలుగువాడైన రాజుల్లో చాలా గొప్పవాడు ఆయన. ఆయన స్వయంగా కవి. ఆయన గాథా సప్తశతి అని రచించాడు. సప్తశతి అంటే 700. ఆ 700 మంచి వేమన పద్యాలు లాంటివి 700 రచించాడు. ప్రాకృతంలో వాటిని గాథలు అంటారు, పద్యం అనకుండా.
అందుకని గాథా సప్తశతి అని రచించాడు ఆయన. అందులో ఒక దాంట్లో ఆయన చిత్రమైన మాట అంటాడు. ఒక తల్లి బిడ్డతో సహా ఒంటరిదైపోయింది జీవితంలో. ఎక్కడో ఇంకా ఆ ఊళ్ళో బతికే అవకాశం లేక దూర ప్రాంతంలో బతుకుదామని తన బిడ్డను తీసుకుని వెడుతోంది, పసిబిడ్డను. ఒక అరణ్య మార్గంలోంచి వెడుతోంది. ఎక్కడో కాస్త తలదాచుకుందుకు ఒక చిన్న పందిరి లాంటిది దొరికింది. వానొస్తోంది. కనీసం అక్కడ ఒక పూట తలదాచుకుందాం, ఈ వాన నుంచి బిడ్డను కాపాడచ్చు అని అక్కడ కూర్చో. కానీ తన బతుకును తలుచుకుని తర్వాత ఈ బిడ్డను ఎలా పెంచాలి, ఏం చేయాలి, భర్త లేడు కదా, నేను ఒంటరి అయిపోయాను, పైగా ఒంటరి దాన్ని, అందున స్త్రీని. ఈ మాట ఎప్పటిది? 2500 ఏళ్ల క్రితం నాటిది, 2000 ఏళ్ల క్రితం నాటిది. ఎందుకని అప్పుడు పరిస్థితులు ఏమిటి సమాజంలో అని ధారగా ఏడుస్తోంది పాపం. బిడ్డ ఒళ్ళోనే ఉన్నాడు. అప్పుడు ఆయన మానవ జీవితంలో సంవేదనని పట్టుకుని హాలుడు గొప్ప గాథ రాస్తాడు. గుడిసె చూరులోంచి కారుతున్న వర్షపు నీటి నుంచి తన బిడ్డని కాపాడుతోంది, కానీ తన కన్నీళ్ల నుంచి కాపాడలేకపోతోంది అంటాడు. గుడిసె చూరు నుంచి ధారగా కారుతున్న వర్షపు నీటి నుంచి తన ఒళ్ళో పెట్టుకుని బిడ్డని కాపాడుతున్నాను అనుకుంటోంది, కానీ అమాయకపు తల్లి తన కన్నీళ్లలో వాడు తడిసిపోతున్నాడు. ఏ నీళ్ళైతే బిడ్డకి తెలుసా, అది వర్షపు నీళ్ళు, తల్లి కన్నీళ్ళు, మొత్తం మీద తడిసిపోతున్నాడు అని. పాపం వర్షపు నీటి నుంచి బిడ్డను కాపాడుతోంది, కానీ తన కన్నీటి నుంచి కాపాడలేకపోతుంది అంటాడు. ఒక్కొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే, అది మనకి మేలు చేస్తున్నాం అనుకుంటే చూస్తే హాని కూడా జరుగుతూ ఉంటుంది అక్కడే, కానీ అంతిమంగా మేలే జరుగుతుంది. కొన్ని ప్రేమల లోకంలో అలా ఉంటాయి. మనం అతిగా చూపించేటువంటి ప్రేమ ఒక్కోసారి హాని చేస్తుంది వాళ్ళకి. ఈ బిడ్డ గురించిన ఆలోచన మథనం వల్ల ఆవిడ కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ ఆలోచన కాస్త పక్కన పెట్టి ఉంటే కన్నీళ్ళు వచ్చేవి కాదు. వాన ఎలాగో తప్పదు. వాన మనం ఆపలేం, గుర్తుపెట్టుకోవాలి. కన్నీటిని ఆపగలం. వాన నీటిని మనం ఆపలేం, కన్నీటిని ఆపగలం. అది మనం బాధల్ని తట్టుకోవలసిన విధానాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు బాగానే ఉంది, నీ బతుకు పాడైంది, ఇబ్బందే నిజమే. ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే బిడ్డ మీద పడుతున్నాయి అవన్నీ, నేను వాడికి అవి ఏమిటో తెలియదు కదా. అంచేత నువ్వు ధైర్యంగా ఉండి వాడిని పెంచాలి, కానీ నువ్వు ఇలా అయిపోతే వాడేమైపోతాడు. ఇది కష్టాలను తట్టుకునే విధానాన్ని హాలుడు అనేటువంటి రాజకవి, కవిరాజు అంత బాగా చెప్పాడు. ఈ శ్లోకంలో కూడా నేను అంటున్నది ఏమిటంటే, ఆర్ద్రత్వపూర్ణ నయన ఆశ్రయ బాష్పబిందూన్ శీర్షేభిషించయ భవాంతర బంధ సింధూన్. అమ్మా, నన్ను ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిచ్చేటువంటి రోజుల్లో బిడ్డను చూసి మురిసిపోయి ఆనంద బాష్పాలు రాల్చావు. అవన్నీ నాకు శిరస్సు మీద అభిషేకంలా పడ్డాయి. భవాంతర బంధ సింధూన్, అవి నీకు నాకు ఉండేటువంటి జన్మాంతరమైన అనుబంధాలను గుర్తు చేస్తున్నాయి. అంచేత ఇప్పటికీ నన్ను నీ ప్రేమతో నువ్వు కురిపించిన ఆనంద బాష్పాలే కాపాడుతూ ఉన్నాయి, ఇన్నేళ్ళు వచ్చినా సరే. దాస్యంతు తే హృదయగం యరసార్ద్రభావాన్, ఆ ఆనంద బాష్పాలే నాకు ప్రేక్షకుల హృదయాన్ని ఆక్రమించగలిగినటువంటి రసార్ద్రమైన భావాలనిచ్చుగాక. మాతృత్వ సంస్కృత చరీ పరిపూతలోకాన్, మాతృత్వం అనేటువంటి సంస్కరింపబడిన ప్రవాహంతో మనం జీవితాన్ని గడపాలి. భారతీయ జీవన విధానంలో ముగ్గురికి ప్రధానంగా ముందు నమస్కారం చేయమన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అందున మాతృవందనంలో ఉండేటువంటి గొప్ప ఫలం ఏమిటంటే, కాశీయాత్రాశతేన చ భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాశతేన చ సేతుస్నాన సహస్రేణ తత్ఫలం మాతృవందనే. వినాయకుడు దాన్ని ఆచరించి చూపించాడు. వినాయక చూస్తున్నాడు. ఈ భూమి అంతా 6 సార్లు తిరిగి వస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో, ఊరికే తిరగడం కాదు, ఇక్కడ ఏదో మామూలు చూడాలనే ఆసక్తితో తిరగడం కాదు, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, కాశీయాత్ర 100 సార్లు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, రామేశ్వరం దగ్గర సేతువులో స్నానం 1000 సార్లు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, అటువంటి ఫలితం ఒక్కసారి మాతాపితరులిద్దరికీ నమస్కారం చేస్తే వస్తుంది అని చెప్పాడు.
అందుకే వినాయకుడు ఆ సూత్రాన్ని గమనించి కుమారస్వామి మొత్తం 300 కోట్ల తీర్థాలు తిరుగుదామని నెమలి వాహనం వేసుకుని వెళ్ళిపోతే ఈయన అక్కడే కూర్చుని తల్లిదండ్రులిద్దరికీ 3 సార్లు ప్రదక్షిణం చేసి దీని ఫలితం ఏమిటో చెప్పండి, తర్వాత తమ్ముడు సంగతి ఆలోచిద్దామని. ఇది మనకి పైకి ఊరికే అన్నదమ్ముల మధ్యలో పోటీ, వినాయకుడు ఏదో తెలివిగా వ్యవహరించాడు అని అనిపిస్తుంది. కానీ అసలు విషయం అది కాదు. దాని వెనకాల ఒక గొప్ప వైజ్ఞానిక రహస్యం ఉంది. వినాయకుడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కుమారస్వామి అంటే కెనటిక్ ఎనర్జీ. శక్తి ఎప్పుడూ 2 రకాలు, స్థితి శక్తి, గతి శక్తి. ఇంకో శక్తి ఏమీ లేదు ఇక్కడ. గతి శక్తి అంటే గమనం, కదలడానికి ఉపయోగపడే శక్తి. అది మనకి తెలుసు, దాన్ని ఎలాగో శక్తి అంటాం. కానీ మీకు ఆశ్చర్యం ఏంటంటే ఈ సింహాసనానికి కూడా ఒక శక్తి ఉంది, అది స్థితి శక్తి. అది కూర్చోగలుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను కదలచ్చు, నా చేతులు కాళ్ళు కదలచ్చు. నేనే కదలకూడదు, ఇక్కడి నుంచి చేతులు కదలచ్చు అంతవరకే. నేనే కదిలితే అలాగే సింహాసనం కదలకూడదు. నేను మాట్లాడుతుండగా మధ్యలో సింహాసనం కదిలింది అనుకోండి, మీకంటే ముందు నేను పారిపోతాను ఇక్కడి నుంచి. ఏదో దెయ్యం వచ్చిందిరా బాబు అని. అంచేత కదలకుండా ఉండడం అనేది, కదలడం, అన్ని పనులు చేసుకోవడం అనేది మనలో గొప్పతనం అయితే, కదలకుండా ఉండడం సింహాసనం గొప్పతనం. దాన్ని కూడా శక్తి స్వరూపిణిగానే మనం గమనించాలి. జడ పదార్థం అని అనద్దు, జడ పదార్థం అనద్దు. నిర్జీవ పదార్థాలు ఉండవు, భారతీయ తత్వశాస్త్రం అంగీకరించదు. జడాలు చైతన్యాలు ఉంటే కానీ జీవులు నిర్జీవులు అంటూ ఉండరు. ప్రతి పదార్థంలోనూ జీవం ఉంది ఖచ్చితంగా. అంచేత కదలడం నా శక్తి అయితే, నా మాటని వినిపించడం మీకు ఈ మైకులో ఉన్న శక్తి అయితే, కదలకుండా ఇక్కడే ఉండడం ఈ సింహాసనం యొక్క శక్తి. దాన్నే లలితా సహస్రంలో 2 మాటల్లో చాలా చక్కగా చెప్పారు. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్యం రూపంలో ఉన్నది నువ్వేనమ్మా, కదలని పదార్థాల్లో కదలకపోవడం అనే శక్తి రూపంలో ఉన్నది నువ్వేనమ్మా అంట. మనకందరికీ చైతన్యం ఉంది, మనం బాగా కదలగలం. కాబట్టే కదలకుండా ఉండాలి అప్పుడప్పుడు వినాయకుడిలాగా. ఏమీ కదలకుండా, చెయ్యి వేలు కూడా కదిలించకుండా 5 నిమిషాలు ఉండండి, అదొక యోగాభ్యాసం. అదే పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అంటారు. అందుకే వినాయకుడు ఆకారం చాలా స్థూలంగా ఉంటుంది. ఆయన కదులుదామన్నా కుదరదు. ఆయన వాహనం ఎక్కడ కదులుతాడు, చచ్చి ఊరుకుంటుంది అది. దాని ఆ ఏర్పాటు, ఆ రూపకల్పనలో ఏర్పాటే ఇది పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. ఇది కదలదు, కదలకుండానే సమస్త లోకాల్ని శాసిస్తుంది. కదులుతూ శాసించేది కుమారస్వామి యొక్క శక్తి. అందుకే ఆయనకు 6 ముఖాలు ఉంటాయి. వినాయకుడికి ఒక ముఖమే ఉండదు, ఉన్నదే గజముఖం. అది మనిషి ముఖం కూడా కాదు. ఏనుగు ఎంత మందగతితో నడుస్తుందో ఆయన అంతే నడవలసి వస్తుంది. కానీ అదొక శక్తి. అంచేత కదులుతూనూ మనం జీవిత లక్ష్యాలు సాధించవచ్చు, కదలకుండానూ సాధించవచ్చు. కదులుతూ సాధించడం అంటే మన సంసార ధర్మాలు, ఉద్యోగ ధర్మాలు మనం చేయడం. కదలకుండా సాధించడం అంటే జపము తపము చేయడం. జపం తపం చేసేవాళ్ళు కదలకూడదు కదా, ఒకచోటే ఉండాలి. అది కూడా అలవాటు చేసుకోవాలి. కనీసం పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఇంట్లోనే మన గాలి వెలుతురు వచ్చే ప్రదేశం చూసుకుని, మనకు నచ్చే ప్రదేశం చూసుకుని కూర్చోవాలి. ఎవరన్నా వస్తారని అనుమానం ఉంటే తలుపు వేసేయాలి, చిడత వేసేయాలి. అరగంట వరకు నన్ను పలకరించగానే చెప్పాలి. మనం కూడా మాటి మాటికి మళ్ళీ ఫోన్ చూడకుండా అలారం పెట్టుకోవాలి, ఫోన్ కట్టేయాలి, అలారం పెట్టుకోవాలి. ఆ అలారం మోగాక కళ్ళు తెరుస్తాం, అంతే లెక్క. అలాంటి అభ్యాసం మీరు 3వ రోజు ప్రవచనం కాబట్టి నేను చెబుతున్నాను. దీన్ని అభ్యాసంలో పెట్టి పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట చేయండి. 6 నెలల్లో మీ జీవితాల్లో సమస్యల పరిష్కారమై అద్భుతాలు జరుగుతాయమ్మా, అనుమానం ఏమీ లేదు, అద్భుతాలు జరుగుతాయి. భగవంతుడు మీ గుండెల్లో ఉంటాడు, మీ గుప్పిట్లో ఉంటాడు. పరిస్థితులన్నీ మన గుప్పిట్లో ఉండాలంటే మన గుండెల్లో పరమేశ్వరుడు ఉండాలి. పరిస్థితులు మన గుప్పిట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. శక్తిని, సృష్టిని మొత్తం శాసిస్తున్నది అమ్మవారు. ఆ అమ్మవారిని మనం ధ్యానం చేస్తూ ఉంటే సృష్టి మనకి వశంగాక ఏమవుతుందండి? ఆ వశం చేసుకునే విధానం అది ప్రేమతో వశం చేసుకోవాలి. ఇవాళ మనం మరొక మాట చెప్పుకోవాలి చాలా ఆనందంగా. ఇవాళ మీరాబాయి జయంతి, భక్త మీరాబాయి జయంతి. ఇవాళ ఆవిడ కృష్ణుడిని ఎలా వశం చేసుకుంది? కేవలం ప్రేమతో. చిన్నతనంలో 6 ఏళ్ల వయస్సులో ఓ ఇంట్లో పెళ్ళికి వెళ్ళారట తల్లి ఆవిడాను. అక్కడ పెళ్లి జరుగుతోంది, పెళ్లి కొడుకుని పల్లకీలో తీసుకొస్తున్నారు. ఈవిడికి ముచ్చటేసింది, నా పెళ్లి కొడుకు ఎవరని అడిగింది తల్లిని. పెళ్లి కొడుకు పల్లకీలో వస్తుంటే ఆనందం కదా, నా పెళ్లి కొడుకు ఎవరు, మా ఆయన ఎవరు అంటే తల్లికి ఏం చెప్పాలో తెలియక అక్కడ కృష్ణ విగ్రహం ఉంటే చూపించి ఈయనే నీ పెళ్లి కొడుకు అని. అంతే, ఇంకా అయిపోయింది. ఆవిడ కృష్ణుడికి అంకితం అయిపోయింది. అంత నమ్మేసింది ఆవిడ.
చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆవిడ నమ్మేసింది. అది ఇంకంతే, కృష్ణుడి తప్ప నేను ఎవరినో చేసుకోనంది. ఒక మహారాజు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనతో సంసారం అయితే చేయలేదు, మామూలుగా గృహకృత్యాలు నడిపించింది అంతే. ఆయనకి ఆయన తల్లిదండ్రులకి సేవ చేసింది, కానీ శారీరక సంబంధం మాత్రం పెట్టుకోలేదు. రామకృష్ణ పరమహంస శారదాదేవి ఎలా జీవించారో మీరాబాయి అలాగే జీవించింది, అందులో సందేహం ఏమీ లేదు. మహాభక్తురాలు. నేను కృష్ణుడికి అంకితం అయిపోయా, నా శరీరం మరొకరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పింది. భార్యగా మీకు మిగిలిన పనులని నేను చేస్తాను, మీ తల్లిదండ్రులు సేవిస్తాను, దానికేమిటి, మీ వంశాన్ని ఉద్ధరించడం కోసం ఇప్పుడు ఒక కుక్క మూత పిందిని కనాలంటే నా వల్ల కాదని చెప్పింది ఆవిడ. కుక్క మూత పొంది తప్పితే ఎవడ పుడతాడు ఎక్కడ? మీరాబాయి అలా తన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసి మహత్తరమైనటువంటి కీర్తనలు పాడడం వల్ల వీళ్ళ ఎంతమంది దానివల్ల ఆనందం పొందుతున్నాం. సంగీత విద్వాంసులు ఏమైపోతారో, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య లేకపోతే వాళ్ళకి భోజనం ఎలాగ. అచేతన మహారాజు అందరికీ ఆ సంగీతానికి మహారాజులు అందరికీ భోజనం పెట్టారు ముందు. దాని ద్వారా మనం పొందే ఆనందము పొందాలి. ఇది భక్తుల చరిత్ర. అది సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. మాతృత్వ సంస్కృత చరీ పరిపూత లోకాన్. అటువంటి మాతాపితరుల యొక్క అర్చన, మన కుటుంబ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించడం, మన ఉద్యోగ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించడం, మనం ఏ వ్యాపారం చేస్తున్నా వస్తువులు వీలైనంత తక్కువ ధరకి, మన లాభం మనం వేసుకుంటూనే మనం నడవాలి కాబట్టి వీలైనంత తక్కువ ధరకి అందించడం, ముఖ్యంగా కల్తీ లేకుండా చూడడం చాలా ముఖ్యం. ఇవాళ పత్రికల్లో కూడా మీరు చూసుకుంటారు, పాలు తాగలేం, ఏ పాలు నమ్మడానికి వీల్లేదు. ఇవాళ అన్ని పాలు నేలపాలే. పైగా పసిబిడ్డలు తాగుతున్నారు, కనీసం ఆలోచన లేదు వ్యాపారస్తులకు. అందులో కలపకూడనవన్నీ కలిపేస్తున్నారు. యాసిడ్లు కలిపేస్తున్నారు, వల్లకాడు, వచనపురం, వనస్పతి, డాల్డా కలిపేస్తున్నారు, గ్లూకోజ్ కలిపేస్తున్నారు, ఏవేవో కలిపేస్తున్నారు. మొత్తం అంతా ఊరికే పాల వాసనే ఉంటుంది తప్పితే అవి పాలు అని నమ్మడానికి. మరి పాలు తాకక నీళ్లు తాకక ఎలా బతుకుతాము? ఇంత కల్తీమయమైన ప్రపంచానికి కారణం ఎవరండి? మనిషి మనస్సు కల్తీ అయింది, అందువల్ల ప్రపంచం కల్తీ అవుతుంది. వాడి లాభమే వాడికి ముఖ్యం, కానీ దీన్ని పిల్లలు తాగుతారు, పెద్దవాళ్ళు తాగుతారు, వాళ్ళు ఏమైపోతారనే ఆలోచన ఉండద్దా? ఆ వ్యాపారులు అటువంటి నిజాయితీతో వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగులు ఎవరు లంచగొండలు కాకుండా సక్రమంగా తమ బాధ్యతలు చేయాలన్నా, సంసారంలో ఇంట్లో ఉండేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు అందరూ వాళ్ళ బాధ్యతలు చేయాలన్నా దానికి ప్రధాన కారణం ఏమిటంటే దైవభక్తి, పాపభీతి. ఈ రెండు ఉంటేనే నడుస్తుంది. దైవభక్తి, పాపభీతి. ఇవాళ ఆ రెండూ లేకపోవడం వల్లే దౌర్భాగ్యమైన సమాజాన్ని చూస్తున్నాం. అయినా ఆ రెండు మాత్రమే చెబుతారు, సత్యం ధర్మం గురించి మాత్రమే చెబుతారన్న ప్రసంగానికి మీరింత కింద పైన కమ్మేసి విశేష సంఖ్యలో హాజరయ్యారు అంటే లోకం బాగుపడడానికి సిద్ధంగా ఉంది. లోకం బాగుపడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం యోగ వాసిష్టం 3వ అంకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అంకంలో ఒక విచిత్రమైన పాత్ర ప్రవేశించింది వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల. దాని పేరు కర్కటి. అదొక బ్రహ్మరాక్షసి. మనుషుల్ని మాత్రమే తింటుంది, దానికి లెక్క. అది వేరే జంతువుని చంపదు, దాని లెవెల్ అది. మళ్ళీ కోడిని కుక్కని తినే రకం కాదు, మనిషినే తింటుంది. వీళ్ళని బ్రహ్మరాక్షసులు అంటారు. వాళ్ళు మానవుల్నే తింటారు, వేరే వాళ్ళని తినరు, వేరే జీవుల్ని తినరు. వీళ్ళని ఎందుకు రాక్షసులు వేరు, బ్రహ్మరాక్షసులు వేరు? బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటో చెప్పాలి. నాకు ఆ బిరుదు ఉంది, ధారణా బ్రహ్మరాక్షసుడు అని. జ్ఞాపక శక్తిలో ఈయన బ్రహ్మరాక్షసుడు అని మా గురువుగారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఇచ్చారు. నేను సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించేస్తే ఆయనకి ఏమనాలో తెలియక వీడు బ్రహ్మరాక్షసుడు అని ఓ బిరుదు వారేశాడు. ఎందుకంటే 96లో నేను చేసింది ఆ పని. కంప్యూటర్ లేవు, ఏమీ ల్యాప్టాప్లు లేవు, రాసుకుందుకు ఏమీ లేవు, సెల్ ఫోన్ లేదు, అసలు ఫోన్ వాడకమే లేదు. ల్యాండ్ ఫోన్ తప్పితే సెల్ ఫోన్ లేదు. ఆ ల్యాండ్ ఫోన్ కూడా మా ఇంట్లో లేదు అప్పుడు. చాలా విచిత్రం, 96లో ఫోన్ అనేది లేనే లేదు కదా. అటువంటి స్థితిలో 1000 మంది పృచ్ఛకులు కూర్చుని ఉంటే అందులో పండితులు, తెలుగు సంస్కృతాల్లో పండితులైన వాళ్ళు 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆశువులు, ఈ రకంగా పద్యాలు ఇస్తే అన్నింటికీ 20 రోజుల్లో 4 పాదాల పద్యంలో 4000 పాదాల చొప్పున చెప్పి చివరి రోజున ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల్లోగా అన్ని పద్యాలు అప్పగించడం అంటే సామాన్యమైన విషయం. అది జయ్యపట్టి సహస్రావధాని అంటారు. కంకణాలు, గండపండేరాలు ఎందుకు వస్తాయంటే అందుకు వస్తాయి. బంగారం ఉంటే రావు అవి. డబ్బులు ఉన్నాయి కదా అని జయించుకుందామంటే కుదరదు. అది ఎవరైనా జయిస్తేనే అందం, మనం పెట్టుకోవడానికే ఉంది ఇక్కడ.
అందుకని వస్తాయి. అప్పుడు ధారణ బ్రహ్మరాక్షసుని బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు మీద ఇప్పటికీ చాలామందికి అనుమానమే. కార్యకర్తలు పరిచయం చేస్తుంటే పాపం వాళ్ళు అంటే బాగుండదని ధారణ బ్రహ్మ అని కొందరు, ఇంకేదో కొందరు. ఏం లేదు, అది బ్రహ్మరాక్షసుడే. బ్రహ్మరాక్షసుడు అంటే ఎంత గొప్పవాడో ఇప్పుడు చెబుతా. ఈ కర్కటి ఒక బ్రహ్మరాక్షసి. ఇది స్త్రీలింగం, వాడు పుల్లింగం. రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు బ్రహ్మరాక్షసులు, మామూలు రాక్షసులు కాదు. వాళ్ళు పూర్వజన్మలో సంపూర్ణంగా బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. మనం ఏదైతే జ్ఞానమును అనుకుంటున్నాం అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేకనానాస్తి కించనాకం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనే వాక్యాలను ఊరికే చదువుకోవడం కాదు, పూర్తిగా అవగాహన చేసుకున్న మహానుభావులు. బలిచక్రవర్తి అంతే, వృత్రాసురుడు అంతే, కంసుడు అంతే, జరాసంధుడు అంతే. వీళ్ళెవరు? జరాసంధుడు, కంసుడు రాజు. వాళ్ళు రాక్షసులు కాదు. అందరినీ మనం చెడ్డవాళ్ళందరినీ రాక్షసుల్లో కలిపేయకూడదు. జరాసంధుడు రాజు, కంసుడు రాజు, కృష్ణుడికి మేనమావ స్వయంగా. వాడు రాక్షసుడు ఏమిటి? వాడు రాక్షసుడు అయితే కృష్ణుడు కూడా అవుతాడు. వీళ్ళంతా బ్రహ్మజ్ఞానులు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా మనిషి గాడి తప్పుతాడు, అనుమానం లేదు. ఆయనంత జ్ఞాని కాబట్టి ఆయన తప్పు చెయ్యడు అనకూడదండి, చేసే అవకాశం ఉంది. జ్ఞానినామపి చేతాంసి దేవి కర్షయతి అని దేవీ భాగవతంలో చెప్తారు. జ్ఞానుడైన వాళ్ళ మనస్సును కూడా ఆవిడ ఇలా లాగేస్తుంది. ఒక్కసారి రావయ్యా, నీకు తెలియదు, నీ జ్ఞానం అంతా పక్కనెట్టు, నీ వల్ల ఓ కొడుకు పుట్టాలే, వీళ్ళు ఆ అమ్మాయి మీద వ్యామోహం పెంచుకో ఉంటుంది. అలాగే పరాశరుడిని పంపించింది, వ్యాసుడు పుట్టాడు. లేకపోతే పరాశరుడికి చేపలు పట్టుకునే అమ్మాయి మీద వ్యామోహం ఏమిటండి, పడవ నడుపుకునే అమ్మాయి మీద. ఆయన వంశం ఏమిటి, వీళ్ళ జీవితం ఏమిటి? వాళ్ళు వ్యామోహం కలిగిన అలా కలగకూడదు కదా. పడవ నడిపే అమ్మాయిని చూసి వ్యామోహం ఏమిటండి? ఆయనే ఆశ్చర్యపోయాడు. జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతి హిషా మహామాయా ప్రకర్షతి అని దేవీ భాగవతంలో చెబుతారు. గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క మనస్సును కూడా ఒక్కోసారి చాపల్యానికి లోనేలా చేస్తుంది అమ్మవారు. ఎందుకంటే మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. ఆవిడ మహామాయ, మహాసత్వ, మహాశక్తి. ఆ మాయ నుంచి ఎవడో తప్పించుకోలేడు. కానీ ఆ మాయలో పడుతున్నానని తెలుసుండి ఆవిడనే ఆశ్రయిస్తే, నా ప్రయోజనానికి నిన్ను వాడుకుంటున్నాను, నీకు ఏమీ అప్రతిష్ట రాకుండా నేను చూసుకుంటాను కదా, నీకెందుకు అని చక్కగా చిన్నపిల్లాన్ని ఒళ్ళోకి తీసుకున్నట్టు తీసుకుంటుంది. అందుకే పరాశరుడికి అప్రతిష్ట రాలేదు. పుట్టిన కొడుకు మళ్ళీ ఆవిడకి సత్యవతీదేవికి భారం కాలేదు, మత్స్యగంధికి భారం కాల. పుట్టగానే తండ్రి యొక్క ఆశీర్వచనం వల్ల 5 ఏళ్ల బాలుడయ్యాడు. అమ్మా నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని తల్లికి కూడా ఆయనే చెప్పేశాడు. నేను నీతో ఉండను, నీకు రక్షణ కావాలి కదా, పైగా నీకేమీ ఇబ్బంది లేదు, నిన్నో మహారాజు పెళ్లి చేసుకుంటాడని పరాశరుడే వరం ఇచ్చాడు. శంతను మహారాజు పెళ్లి చేసుకున్నాడు. అంటే అమ్మవారి సంకల్పం వల్లనే జరిగితే మన జీవితాల్లో జరిగినవి తప్పులైనా ఒప్పులైనా ఆవిడ బాధ్యత వహిస్తుంది. దానికి 2 మార్గాలు. ఏం చేసినా నువ్వే దిక్కమ్మా అని ఆశ్రయించడం ఒకటి. రెండోది, ఒకవేళ ఏదో జరిగితే చేశానమ్మా, నాకు బుద్ధి పనికి మాలింది అయ్యి చాపల్యం కొద్దీ నన్ను క్షమించమ్మా, ఇంకోసారి చేయను, నా జీవితానికి నువ్వు బాధ్యత వహించమంటే మొత్తం తప్పులన్నీ మాఫీ చేసి అమ్మవారు బాధ్యత వహిస్తుందమ్మా, సందేహం ఏమీ లేదు. చాలామంది వేళ అపరాధాల మీద అపరాధాలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ దృష్టి ఏమిటంటే నిండా మునిగాక చలి ఏమిటి, ఇదో దిక్కుమాలిన సామెత. ఒక తప్పు చేశాం, 2 తప్పులు చేశాం, 16 తప్పులు చేశాం, అప్పుడైనా గ్రహించుకోవాలి కదా. ఇంకా 17, 20, 30 చేస్తూ పోతావా? అంత పాపిష్టిదానివనో పాపాత్ముడివనో పేరు తెచ్చుకోవాలి, అదేమన్నా గొప్ప విషయమా? 99వ తప్పు దగ్గర ఆగినా సరే శిశుపాలుడు బతుకుండేవాడు. వాడు ఎందుకైనా మంచిదని 108 చేశాడు, ఏకంగా ఇంకో 8 ఎక్కువ, అందుకే వేసేసాడు. మరి ఓవర్ యాక్షన్ చేస్తే అలాగా? అలా శిశుపాలుల జీవితాలను పాడు చేసుకోకూడదు, ఎక్కడో అక్కడ మేల్కోవాలి. ఆ మేల్కొనే విధానమే కర్కటి కథ. అది పూర్వజన్మలో బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు, గొప్ప జ్ఞాని. కానీ అనుకోని తప్పులు దాని జీవితంలో జరిగే, అజ్ఞానంతో పనులు చేశారు. ఎంత బ్రహ్మజ్ఞానం ఉన్నా, ఎంత బ్రాహ్మణుడైనా చేయకూడని వాళ్ళ చేత యజ్ఞాలు చేయించకూడదు, చేయకూడని పనులు చేయకూడదు, తినకూడని పదార్థాలు తినకూడదు, సేవించకూడని వారిని సేవించకూడదు. బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదాకి రాదు సమాజంలో గౌరవం. మనం అన్ని విధాలా నియమనిష్టలతో ఉంటేనే వస్తుంది. కేవలం పుట్టుక చేతనే గౌరవించాలంటే అలా గౌరవించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఎవరైనా పౌరోహిత్యంలో ఉన్నా, అర్చకత్వంలో ఉన్నా, వేదశాస్త్రాలు చదువుకున్నా, మాకు మళ్ళీ ప్రవచనాలు చెబుతున్నా ప్రవర్తనను ముందు కాపాడుకోవలసింది. ఏం తినాలో అవే తినాలి, తినకూడనివి తినకూడదు. ఏ వేషంలో ఉండాలో అలాగే ఉండాలి, వెయ్యకూడని వేషాలు వెయ్యకూడదు.
ఎక్కడ తిరగాలో అక్కడే తిరగాలి, కనిపించకూడదు, ఈయన ఇక్కడ ఉండడు అనుకున్న చోట మనం కనపడకూడదు, అంతే. అలా ఉంటేనే లోకంలో గౌరవం ఉంటుంది. మరి అలా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి గౌరవించమంటే అలాగా? ఆ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తే ఏమవుతుందంటే ఉన్న బ్రహ్మజ్ఞానం పాడే అజ్ఞానంలో పడతారు. వ్యామోహం అంటే ఇది ఎప్పుడు పరిస్థితులు మనని కృంగతీసే ప్రయత్నం చేసేస్తాయి. చుట్టూ పరిస్థితులు అలాగే ఉంటాయి, అవి ఎప్పుడూ మారవు. పరిస్థితులు బాగుంటే నేను బాగుంటాను అనకూడదు. పరిస్థితులు బాగుండకపోయినా నువ్వు ఎలా ఉండాలో నీ మనస్సు నువ్వు నిగ్రహించుకోవాలి. లోకమంతా మారడం మనకు కుదురుతుందా? మనం దేవాలయం కట్టుకున్నాం, పక్కనే మనం ఇల్లు కట్టుకున్నాం, పక్కనే ఎవడో వైన్ షాప్ పెడతాడు, నువ్వేం చేస్తావు? వాడికి లైసెన్స్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాలి, నీకు ఆ చోటుకి చూడకుండా ఉండాలి. కానీ వాడిని దుకాణం తీసేమంటే వాడు ఎందుకు తీస్తాడు? గవర్నమెంట్ నేను అనుమతి ఇచ్చింది అంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళకు. ఏ సమయాల్లో అక్కడ జనం రద్దీగా ఉంటారో అసలే వెళ్ళకు. అలా మన మనస్సును మనం నిగ్రహించుకుని కాపాడుకోవాలి. తాబేలు ఏదైనా అలికిడి వినపడిందంటే, చిన్న శబ్దం ఏదైనా వినపడిందంటే వెంటనే తలకాయి 4 కాళ్ళు లోపలికి లాగేసుకుంటుంది, దాని భయం దాన్ని. అలాగే లోకంలో అపశబ్దం చూడకూడని, వినకూడని శబ్దం, వినకూడని, చూడకూడని దృశ్యం, చేపట్టకూడని, తగలకూడని స్పర్శ ఏదైనా తగిలింది అంటే మన మనస్సును మనం లోపలికి లాగేసుకోవాలి. అంతేగాని అవి ఉండకుండా చూడండి, ఇవి ఉండకుండా చూడండి అంటే కుదరదు. ఎవడు మన మాట వింటాడు ఇక్కడ? ఇలా చేసిన వాళ్ళే బ్రహ్మరాక్షసులుగా పుడతారు. కాబట్టే కర్కటి బ్రహ్మరాక్షసిగా పుట్టింది. కానీ వీళ్ళలో ఒక విశేషం ఏమిటంటే ఆ బ్రహ్మజ్ఞానం అలాగే ఉంటుంది, అది వాళ్ళ అదృష్టం. మనమాంస భక్షణ చేస్తున్నా సరే, భయంకరమైన పనులు చేస్తూ లోకానికి అలా వీడు రాక్షసులను తిట్టుతుంటే తిట్లు పడినా సరే వాళ్ళు పూర్వజన్మజ్ఞానం పోదు వాళ్ళకి. మనకి పోయింది. ఎందువల్ల తెలుసునా? కన్న తల్లి చేసింది ఆ మోసం, నన్ను మన్నింతులు కాక, మా అమ్మ సహా అందరూను. చెయ్యక తప్పదు, చేశారు. జీవితంలో కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది, కానీ తప్పదు అది. ఇక్కడ మాడు ఉంటుంది, మనకు మాడు అంటారు. మాడు బద్దలైపోయింది ఎవడో కొడితే అంటారు. ఈ మాడు చిన్నపిల్లలకి మీరు గమనించండి, ఇప్పుడే పుట్టిన వాళ్ళకి 3-4 నెలల వాళ్ళకు బాగా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం పూడలేదు, అందుకని సున్నితంగా ఉంటుంది. ఒట్టి పై చర్మం మాత్రమే ఉంటుంది, గట్టిగా నొక్కితే మనిషి వెళ్ళిపోతాడు కూడా. అందుకే చిన్నపిల్లల దగ్గర ఖచ్చితంగా తల్లి కాపలా ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు ఉండాలి, లేదా జంతువులు చేస్తాయి అపకారం వాళ్ళకి. ఎవడో పక్కనే ఉండే పిల్లాడు తెలియక నొక్కేస్తాడు, చచ్చిపోతాడు. ఆ మాడు టెంకి ముదిరే వరకు ఒక 2-3 ఏళ్ళకి అది బాగా ముదురుతుంది. అందుకే టెంకి ముదిరిందంటారు. టెంకి ముదిరితే ఇంకా మాట వినడం, అది సమస్య. అందుకే తెలుగులో మాట గొప్ప సామెత, టెంకి ముదిరిందే మాట వినంటారు. అంటే ఇది ముదిరింది, కొబ్బరి పెంకు మూసుకున్నట్టు మూసుకుపోయింది. అది ఎందుకు మూసుకుందో తెలుసా? ఆశ్చర్యం. తల్లి ప్రతిరోజు చిన్నప్పుడు అతనికి ఆముదం రాస్తుంది పైన. ఆ ఆముదం రోజు 3 పూట్ల బాగా కేజీ ఆముదం దట్టించేసరికి వాడికి ఆ పెంకు మూసుకుంటుంది. మూసుకోకపోతే కుదరదు, వాడు ప్రాణం పోతుంది. కానీ ఆ మూసుకోవడం వల్ల జరిగిన అన్యాయం, అక్రమం ఏమిటంటే పూర్వజన్మ జ్ఞానం అంతా పోయింది. అందుకే ఆముదం రాయడం అంటే జన్మాంతర జ్ఞానం లేకుండా మోసం చేయడం. అందుకే మీరు పత్రికలు గమనించండి, ఎవడైనా చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేస్తే జనానికి ఆముదం రాశారంట. ఆముదం రాయడం ఏంటి? కొబ్బరి రాయకూడదా? ఆ మాట ఏమిటి? తెలుగులో ఎందుకు వచ్చింది? ఆ జాతీయాలు గమనించాలి. ఆముదం రాశాడంటారు ఏమిటండి? ఆముదం రాశారంటే మోసం చేయడం ఎందుకు? ఈ ఆముదం రాయడం వల్ల రావలసిన జ్ఞానం రాకుండా పోయింది. అంతవరకు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ శిశువుకి జన్మాంతర జ్ఞానం ఉంది. పరీక్షిత్తు కథలో భాగవతంలో వర్ణిస్తాడు పోతన గారు, వ్యాసుడు కూడా. నేను ఇంక జన్మెత్తకూడదు, చస్తున్నాను ఈ తల్లి గర్భంలో. పక్క నుంచే మలం, పక్క నుంచే మూత్రం, పక్క నుంచే కండరాలు, రక్తం, మాంసం, చచ్చిపోతూ ఉంటాడు వాడు కుళ్ళు కంపుతోటి. మనకేం తెలుసు లోపల పడిన బాధ అది. ఈ దరిద్రం నాకొద్దు, గర్భనరకం అంటారు దాన్ని, గర్భనరకం నాకొద్దు, ఇది మళ్ళీ జన్మెత్తద్దు, నేను బయట పడింది మొదలు హరి 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 హర 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 శివకేశవ నామాల తప్ప నేనేమీ స్మరించననే నిర్ణయానికి వస్తాడు మానసికంగా. కానీ బయటికి రాగానే మళ్ళీ అమ్మ చిటికేసి నా బజ్జి నా గుజ్జి అనగానే పడిపోయింది వాడికి. ఇదే మహామాయ, మహాసత్వ, మహాశక్తి మకారతికి. అందులో ఇప్పుడు ఆముదం రాసి బాగా టెంకి ముదిరేలా చేసేసరికి ఇదే తల్లి, వాడే తండ్రి, వీడే తమ్ముడు, వీడే అన్న, ఇదే నా ప్రపంచం అని పూర్వజన్మ ఉందా అంటే లేదండం మాట్లాడాడు ఇక్కడ. వీడు అనుభవించింది. అందుకే ఆముదం రాయడం అంటే మోసం చేయడమనే మాట వచ్చింది. అలాంటి పూర్వజన్మజ్ఞానం ఉంటుంది. ఆ పూర్వజన్మజ్ఞానంతోనే ఈ కర్కటి పుట్టింది. అందుకని ఇది ఏం చేస్తుందంటే దీనికి ఇంత శరీరం ఇచ్చాడు. బ్రహ్మరాక్షసుల శరీరాలు అలాగే ఉంటుంది. దానికి ఆ శరీరం మీద అసహ్యంగా ఉంది, ఇంత లావు శరీరం. ఎందుకంటే ఎంత తిన్నా సరిపోవట్లేదు దానికి. ఎంతమందినో తినేసింది, 100 మందిని తినేస్తుంది. ఆ హింస దానికి అసహ్యంగా ఉంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం ఉంది, లోపల జ్ఞానం ఉంది. కానీ నా శరీరం, నా ఆకలి తప్పడం లేదు,
నేను ఇలా చంపేస్తున్నాను, జీవహింస కదా ఇది, నాకు కనిపించిన వాడిని ఎలా చంపేస్తున్నాను నేను, ఏమిటిది? వాళ్ళంతా మంచివాళ్ళు, లోకానికి ఉపయోగపడేవాళ్ళు, ఏమీ లేకుండా ఒక 10 మంది కనపడితే ఇక్కడ చంపేస్తున్న ప్రవచనం దగ్గర జనం ఎక్కువ ఉన్నారంటే ఇక్కడ కరకటికి పిలిచామనుకోండి, నాతో సహా మొత్తం శ్రీమద్ రమణ గోవిందో హరి, మనం అంతా కలిసి దానికి అల్పాహారం, అధికాహారం ఇంకా వేరుగా ఉంటుంది. అధికాహారం వస్తే పై వాళ్ళని కూడా మింగేస్తుంది. దాని లెవెల్ ఏది, దాని స్థాయి అది. అందుకని దానికే దాని జీవితం మీద విసుగొచ్చేసింది. చీచి ఇదేదైనా ఉందా, ఇదో జన్మ, ఇంతమందిని చంపడమా, అందరూ తిట్టుకుంటున్నారు. ఇది వింధ్యపర్వత అరణ్య ప్రాంతాల్లో కర్కటి అనే రాక్షసు ఉంది, అది అందరినీ చంపేస్తుంది అని తిట్టుకుంటున్నారు. నాకు మళ్ళీ ఏ జన్మ వస్తుందో ఏమిటిది, దీని నుంచి నేను బయటపడాలని తపన పడి అంటే దానికి దేవీ భాగవతంలో బ్రహ్మదేవుడికి వినపడినట్టే తప అనే మాటలు వినపడ్డాయి. తపస్సు చేయి. తపస్సు చేయడానికి వీరు వారు అని లేదంటే ఎవరైనా చేయొచ్చు. చేయగలిగితే పాము, తేలు, దోమ కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తపస్సు అంటే తపన. ఆ తపన కోసం అది వింధ్యపర్వతం మీద ఒక చోట కూర్చొని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది. భయంకరమైన తపస్సు చేసింది, ఏళ్ల తరబడి తపస్సు చేసింది. ఆ తపస్సుతో వేడి వచ్చింది. తపస్సు చేయడానికి ఒక చోట కూర్చుంటే, స్థిరంగా కూర్చుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడి నుంచి వస్తుంది. ఆ వేడి సరిగ్గా బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి మనకు లోపలికి వచ్చిందో అదే మాడు ప్రాంతం నుంచి బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఈ వేడి ఎలా ఉంటుందంటే, ఈ జీవుడు ఏ దేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడో ఆ దేవుడు ఉండే ప్రాంతానికి ఈ సెగ తాకుతుంది. ఆయన కాలిపోతూ ఉంటుంది, అందుకని కిందకు వస్తాడు. మన మీద ప్రేమ ఏం కాదు ఇక్కడ. ఆయన ఉన్న చోట అది బ్రహ్మలోకమైనా, కైలాసమైనా, వైకుంఠమైనా, ఏదైనా ఈ జీవుడు సంకల్పించడం వల్ల ఆ లోకం అంటుకుపోతూ ఉంటుంది. అక్కడ లే వాడు తపస్సు చేస్తున్నాడు, నువ్వు రావేమిటి సంకల్పం అంటే యోగ వాసిష్ఠం చెప్పింది పక్కా నిజం. నీ మనస్సులో తీవ్రమైన సంకల్పం ఉంటే 14 లోకాలు నీ దగ్గరికి రావడానికే సిద్ధంగా ఉన్నాయి. తీవ్ర సంకల్పం ఉండాలంతే తేడా. పైపైన అనుకుంటే కుదరదు. దానికోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంత సంకల్పం ఉంటే దానికోసమే తప్పిస్తే ఖచ్చితంగా వస్తాయి. అంత సంకల్పం చేసింది అది. దాంతో బ్రహ్మదేవుడు దిగొచ్చాడు. నీకేం కావాలని, ఇల్లు బంగారంగానే చంపేస్తున్నావు లోకాన్ని అంతటిని, ఇంతకీ ఏం కావాలని అడిగాడు. నాకు ఇంత శరీరం వద్దు, నేను చాలా సూక్ష్మ శరీరంలో చిన్న శరీరంతో ఉండాలి. లోకంలో అన్నిటికంటే చిన్న శరీరం సూదే కదా, ఒక సూదిగా నన్ను మార్చేయమంది. అది సూది. బ్రహ్మదేవుడు ఏం చేసినా ఒక ప్రణాళిక ఉంటుంది. జీవుడిది నాలిక, దేవుడిది ప్రణాళిక. ఆయన వెంటనే ఆలోచించాడు. మొత్తం జీవిత చక్రం అంతా, సృష్టి చక్రం అంతా, ఇది అడుగుతోంది. ఎందుకు అడిగిందో అడిగింది. మన సృష్టిలో కొంతమంది 1000 మంది జనం లేచిపోవాలంటే ఒక వ్యాధి ఉండాలి ఏదన్నా, లేకపోతే వీళ్ళు ఇలాగే వైద్యాలు చేయించుకుని బతుకుతూ ఉంటారు, లోకాన్ని తినేస్తూ ఉంటారు. మొత్తం అందరం లేపేయాలంటే ఒక వ్యాధి ఉండాలి. ఆ వ్యాధి రూపంలో ఈ సూచికని ప్రవేశపెడదామని చెప్పి, నేను చెప్పినట్టు చేస్తానంటే నీకు సూచిక ఆకారం ఇస్తాను అంటే తప్పకుండా చేస్తానంతే. నీకు నువ్వు సూదిగానే ఉండు, అభ్యంతరం ఏం లేదు, నీకు అలాగే ఉండు. కానీ నేను చెప్పినట్టు చేయండి. ఏమిటంటే మనుషుల శరీరాల్లో ప్రవేశించు. ముఖ్యంగా గాలి పీలుస్తారు కదా, ఆ గాలిలోంచి నువ్వు ప్రవేశించాలి. లోపలికి వెళ్ళి వాళ్ళ గుండెల్లో దూరాలి. వీడు మంచివాడు చెడ్డవాడు అనేటువంటి సంబంధం ఏమి లేకుండా దూరిన వాళ్ళందరూ హృదయంలో ప్రవేశించి టక్మని 1000 మందిని, కోట్ల మందిని లేపేయాలి. ఎందుకు అంగీకరిస్తావా అన్నాడు. అందుకు అంగీకరించింది. అలా మొత్తం కోట్ల మందిని లేపేసే వ్యాధినే కర్కటి అని యోగ వాసిష్టంలో 7000 ఏళ్ల క్రితం అన్నారు. అది 4 ఏళ్ల క్రితం ఇక్కడ మనం చూసాం. అదే కరోనా. ఈ కరోనాకి ఏ లక్షణాలు శాస్త్రజ్ఞులు చెప్పారో అవన్నీ యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణంలో ప్రత్యేకం ఒక అధ్యాయంలో పక్కాగా ఉన్నాయి. మీరు వివరంగా చదువుకోవచ్చు. నేను అది వచ్చినప్పుడు కూడా ఇక్కడ విషయాలన్నీ చదివి దానికి ఏదైనా చంద్రమండల సంబంధమైన మందు ఉంటుంది. చంద్రుడు అనేసరికి ముత్యాలు, బియ్యము లెక్క. ప్రతి గ్రహానికి మనకు కొన్ని ఉన్నాయి ఇక్కడ లెక్క. అందుకని చంద్రుడు అంటే తెలుపు. ముత్యం ఉంగరం పెట్టుకోమని చెబుతారు. చంద్రమహర్దశ నడుస్తూ చంద్రానుగ్రహం కావాలంటే ముత్యం ఉంగరం పెట్టుకోమంటారు. అందుకని ముత్యాలు, బియ్యము సంబంధంగా దీనికి ఏదో మందు ఉంటుంది. నేను సాహిత్యవేత్తను, నేనేం కనిపెట్టలేను మందులు. కానీ ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కరోనాకి మందు ముత్యాల ద్వారా, బియ్యం ద్వారా దొరుకుతుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి అని ఊరికే తెలిసిన మనిషిగా టీవీలో నేను చెప్పవలసిన మాటలు చెప్పాను. దాని మీద చాలా ప్రయత్నాలు జరిగాయి. మొత్తం మీద ఎవరి ప్రయత్నాలు ఫలించినా మనం భారతీయులు గర్వించవలసింది ఏమిటి అంటే, భారత్ బయోటెక్ వాళ్ళ టీకాయే బ్రహ్మాండంగా ఈ వ్యాధిని పోగొట్టింది.
కృష్ణ ఎల్లా అనేటువంటి దంపతులు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన మహత్తరమైన పరిశోధనలు ఆ టీకా మందు ప్రపంచం అంతా బ్రహ్మాండంగా పనిచేసింది. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు అందరూ రకరకాల కనిపెట్టిన మన టీకాయే బాగా పద్ధతిగా పనిచేసింది. భారతీయులు తలుచుకుంటే తమ నీతి ద్వారా, నిజాయితీ ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించగలరు అని చెప్పి భారత్ బయోటెక్ సంస్థ నిర్ధారించింది. మన బద్ధకాన్ని వదిలించుకుని మన పిల్లల చేత డబ్బు కోసం కాకుండా పరిశోధనల కోసం సైన్స్ చదివించాలి. డబ్బు కోసం కాదండి. నువ్వు ఎంపీసీ చదవరా, తర్వాత ఎంసెట్ చేయరా, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, బాగా ఈ దరిద్ర మాటలే ఇళ్లలో వినపడుతున్నాయి. ఎంతసేపు సంపాదన సంపాదన సంపాదన. నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, దేశం నాశనం అయిపోవచ్చు. అందుకని నువ్వు వైద్యం చదువు, వైద్యం మీద పరిశోధన చేయమ్మా. ఇప్పటికీ నేను మొహమాటం లేకుండా ఒక మాట చెబుతానని ఎవరు అందుకున్నా మంచిదే, ఈ మాట ప్రపంచం అంతా వినిపిస్తోంది. ఇప్పటికీ భౌతిక వ్యాధుల మీద జరిగిన పరిశోధన మానసిక వ్యాధుల మీద జరగట్లేదండి. ఈ మధ్య 10 ఏళ్లుగా ఆటిజం వ్యాపిస్తోంది, మనోవైకల్యాలు వ్యాపిస్తున్నాయి. చాలామంది తల్లులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలకి సేవ చేయలేక. 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల అమ్మాయిలకి అబ్బాయిలకి సేవ చేస్తున్న తల్లులు ఉన్నారండి. వారిని ఎవరు కాపాడాలి? భగవంతుడు కాపాడాలి. నిజంగా వారి ఇంటికి అంకితం అయిపోయారు. ఈ అమ్మాయి కారణంగా, ఈ అబ్బాయి కారణంగా బయటికి రాలేరు. ఎందుకంటే వాళ్ళ కాలకృత్యాలు కూడా వాళ్ళకి తెలియవు, వాళ్ళని ఏం అనడానికి లేదు. ఇంత మనోవైకల్యాలు ఇంతటా ఉంటే ఎవ్వరూ మనోవైద్యం మీద పరిశోధన చేయడం లేదండి. కౌన్సిలింగ్లు ఇవ్వడమే ఎంతసేపు. మనోవైద్యం అంటే కౌన్సిలింగా? భౌతిక శాస్త్రం మీద, వైద్యం మీద పరిశోధన జరిగినట్టు దాంట్లోనూ జరగాలి. అప్పుడు ఆటిజం సహా అనేక వ్యాధులకి మందు దొరుకుతుంది. పరిశోధనకి దొరకంది ఏముంటుంది? అలాంటి ప్రయత్నం చేయాలి. ఆ మూల కారణం, ఆ వ్యాధికి ఈ కర్కటి కారణం.